నీ 5 సంవత్సరాలు దుర్వినియోగం చేసుకొని ఎవరిచ్చారు నీకు ఈ సలహా? మీ యొక్క ఏ ఏజెన్సీ ఇచ్చింది, ఏ స్ట్రాటజీ ఏజెన్సీ ఇచ్చిందో నాకు తెలియదు, కానీ వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు కోట్ల డబ్బులు పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన సలహాల మీద, బాత్రూంలలో మగ్గుల మీద, ప్లేట్ల మీద, పిల్లల స్కూల్ బ్యాగుల మీద, చివరికి మా ఆస్తుల మీద, రాళ్ళ రూపంలో సరిహద్దుల మీద, అలాగనే మా ఇండ్లలో ఉండే పట్టాదారు పాస్ పుస్తకాల మీద, అలాగనే మాకొచ్చే పింఛన్ల మీద, ప్రతి ఒక్కటి మీద నీ బొమ్మ వేసుకున్నావు. ఎవరిచ్చినారు నీకు అధికారము? ఈరోజు ఎవరిచ్చినారు నీకు అవకాశము? కనీసం ప్రజలు నాకు ఓటేశారు, ఈ ఓటుతో నేను ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చలామణి అవుతున్నాను కాబట్టి ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్క చోట నువ్వు దైవాంశ సంభూతుడు అనే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోకి నీ బొమ్మలు పంపించుకోవడము, నీ రంగులు పంపించుకోవడము, మీ యొక్క కార్యకర్తలను పంపించి దోపిడీలు చేయడం చేసినావు తప్పితే ఈ గత 5 సంవత్సరాలు ఏం చేసావు? ఈరోజు క్రెడిట్ చోరీ అంటున్నావు. మీ వాళ్ళు మాట్లాడతారు, పేటీఎం వాళ్ళు హాస్యాస్పదంగా మాట్లాడతారు. ఒక నోటు చూపించి ఆ నోట్లో గాంధీ బొమ్మ చూపించి, ఈ గాంధీ బొమ్మ ఉంది, ఈ డబ్బు నీదంటావా నాదంటావా అని మాట్లాడుతున్నంత ఒక తెలివి తక్కువ పేటీఎం బ్యాచ్ని మెయింటైన్ చేసుకుంటున్నావు. గాంధీ గారికి, నీ వైకాపా పార్టీకి, ఆ వైకాపా పార్టీలోని నాయకులకి నక్కకు నాగలోగానికి ఉన్న తేడా ఉంది. అసలు గాంధీ మహాత్ముడితో మీరేంటి అసలు పోలిక పెట్టుకోవడము? గాంధీ మహాత్ముడు ఎవరు? నువ్వెవరు? నువ్వు లక్షల కోట్లు దోచుకున్న ఒక పార్టీ పెట్టుకొని ఒక పొలిటికల్ బుస్కుల్లో లక్షల కోట్లు దోచుకున్న దుర్మార్గుడివి, ప్రజల సొమ్ము దోచుకున్న దుర్మార్గుడివి, ఒక అవినీతి పరుడివి. అవినీతి పార్టీ మీది. గాంధీ మహాత్ముడితోనా మీరు పోటీ పడేది? గాంధీ మహాత్ముడితోనా మిమ్మల్ని పోల్చుకుండేది? అసలు మనకి ఏదైనా మాట్లాడేటప్పుడు సిగ్గు పడతాము, సిగ్గు అనేది ఉండదా మనకు? ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వారు పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకొని దాని ముందున్న రాజముద్ర తీసుకొని రాజసంగా ఇది మా పట్టాదారు పాసు పుస్తకం అని చెప్పి అందరు తెలియజేసుకుంటా ఉన్నారు.